రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నానని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ పేదల నేల విమానాన్ని సమాధి చేస్తున్నారు. పేదోడి రైలు బండి పెద్దోళ్ల జేబులోకి వెళ్తోంది. కోట్లాది మంది సామాన్యుల ప్రయాణ సాధనం కొద్దిమంది లాభార్జన వస్తువుగా మారుతున్నది. రైల్వే ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి బతుకుపై చావు దెబ్బ కొడుతోంది. భవిష్యత్తులో సామాన్యుడికి రైలు ఎక్కడమే గగనమయ్యే దుస్థితిని తీసుకొచ్చింది. భారత జాతి సొత్తుగా ఇప్పటి వరకు చెప్పుకుంటున్న సామాన్యుడి రైలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వచ్చే నెల 4న కేరళలోని తొలి ప్రైవేట్ రైలు కూత పెట్టనుంది. 5 ఏళ్ల కిందట ఐఆర్సీటీసీ తొలిసారిగా ఢిల్లీ తేజస్ రైలును నడపగా ఇప్పుడు ఏకంగా పూర్తి ప్రైవేట్ భాగస్వామ్యంతో రైలు ప్రయాణం సాగనుంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైల్వేలను ప్రైవేట్ పరం చేసే కుట్రలు మొదలయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1924లో మొదలైన రైల్వే బడ్జెట్ ప్రస్థానానికి 2016లో మంగళం పాడిన మోదీ ప్రభుత్వం అనంతరం రైల్వేను ప్రైవేట్ పరం చేయడానికి వ్యూహాలు రచించింది. దేశంలోని 109 మార్గాల్లో 151 ప్రైవేట్ రైళ్లు నడపడానికి ప్రైవేట్ సంస్థలకు 2020 జూలై 1న ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మార్గాలన్నీ లాభాల్లో ఉన్నవే కావడం గమనార్హం. సాధారణంగా రైళ్లలో ప్రయాణించేది పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులే. వీరిలో చాలా మంది తమ వెంట తమ సంతానాన్ని, లగేజీలను తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఈ లగేజీలకు, చిన్నారులకు టికెట్లు తీసుకోకపోయినా ప్రయాణానికి అనుమతి ఉంది. అయితే కేంద్రం ప్రైవేటుకు కట్టబెట్టిన 109 మార్గాల్లో ప్రయాణించే ప్రైవేట్ రైళ్లలో వీటిని అనుమతిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా ఈ రైళ్లలో టికెట్ రేట్లు, ఆహారం ఇలా అన్ని రుసుములను ప్రైవేట్ వ్యక్తులే నిర్ణయించనున్నారు. దీంతో సామాన్యులకు రానున్న రోజుల్లో రైలు ప్రయాణం ఖరీదుగా మారే ప్రమాదముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైళ్లను ప్రైవేటు పరం చేయడమే కాదు, రైల్వే ఆస్తులను, ముఖ్యంగా భూములను కూడా 35 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చి తద్వారా వచ్చిన సొమ్మును ఖజానాలో నింపుకుంది బీజేపీ సర్కార్. ఈ మేరకు 2022లో కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇక వృద్ధులకు రైల్వే టికెట్లపై ఇస్తున్న రాయితీని కరోనా సంక్షోభంలో ఎత్తేసిన కేంద్రం ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. తక్కువ ఛార్జీలు ఉన్న ప్యాసింజర్ రైళ్ల స్థానంలో ఎక్స్ప్రెస్ రైళ్లను తీసుకొచ్చి పేదోడి జేబుకు చిల్లు పడేలా చేసింది. ఇప్పుడు ఏకంగా రైలును ప్రైవేటుకి అప్పగించింది. దీంతో భవిష్యత్తులో సామాన్యుడికి రైలు ఎక్కడమే గగనమయ్యే దుస్థితిని తీసుకొచ్చింది.